ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు ఎంపీపీఎస్ పాంగులపాడు విలేజ్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడారు. నమస్తే సార్, మీ స్కూల్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, అలాగే ఆటపాటల గురించి, మిడ్ డే మీల్స్ గురించి కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? సార్ నమస్తే అండి. సార్, ప్రభుత్వం వారు పేద విద్యార్థుల కోసం చాలా చక్కటి సౌకర్యాలు అనేది ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా పాఠశాలను చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందండి. అలాగే పిల్లలకు ఈజీ వేలో అర్థమయ్యే విధంగా స్మార్ట్ టీవీ అనేది ఇవ్వడం జరిగింది. స్మార్ట్ టీవీ సహాయంతో పిల్లలకు చక్కగా పాఠాలను చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం అలాగే పిల్లలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా టేబుల్స్ అవన్నీ ఇవ్వడం జరిగిందండి. చక్కగా పిల్లలు చక్కగా వాటిలో కూర్చుని రాసుకోవడానికి అనుకూలంగా చాలా బాగుంది. అలాగే పిల్లలకు ఆట వస్తువులు అనేవి ఇవ్వడం జరిగిందండి. సో క్యారమ్స్ అని, క్రికెట్ అని, చెస్ బోర్డులు అని అవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే రింగులు అని ఇవన్నీ కూడా ఆట వస్తువులు ఇవ్వడం జరిగింది. చక్కగా ఆటలు ఆడుకోవడానికి మంచి ప్లే మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకు మరి మన ఇంటికాడ మనం మంచి భోజనం పెడుతూ ఉంటాము. అలాగే ప్రభుత్వం వారు కూడా మన పిల్లలకు ఇంటి భోజనం చక్కగా అందేలాగా, అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా అందేలాగా మంచి ఫుడ్ అనేది మంచి మెనూ సాయంతో ఇవ్వడం జరిగిందండి. చక్కటి సంత బియ్యం అండి. అలాగే వారానికి 5 రోజులు కోడిగుడ్లు, 3 రోజులు చికెన్, 3 రోజులు రాగి జావ, ఎంతో చక్కగా మంచి క్వాలిటీ ఫుడ్ అనేది మనం అందించడం జరుగుతుందండి. అలాగే వాటితో పాటు పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఇంగ్లీష్లో కానీ, మ్యాథ్స్లో కానీ, ఈవీఎస్లో కానీ మనం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే ప్రోగ్రాం ద్వారా 3, 4, 5 తరగతి పిల్లలకు మంచి చక్కటి చేతరాత, అలాగే గణితంలో కానీ, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంలో భాగంగా 1, 2 తరగతి పిల్లలు కూడా వాళ్ళు చక్కగా రాయడం, లెక్కలు చేయడం అనేది అని ప్రత్యేకంగా తీసుకుని పిల్లలకు మంచి టీఎల్ఎం సహాయంతో చెప్పడం జరుగుతుంది. ఆ టీఎల్ఎం కూడా ఇక్కడ గోడ మీద అంటించడం జరిగింది. గమనించండి. ఈ రకంగా పిల్లలకు చక్కటి టీఎల్ఎం సహాయంతో పిల్లలకు చక్కటి విద్య అనేది అందించడం జరుగుతుంది. అలాగే మేము పిల్లలకు సాయంత్రం పూట్ల ఈ యొక్క తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా నేర్పించడం జరుగుతుందండి. హిందీ నేర్పించడం వల్ల పై తరగతికి వెళ్ళినప్పుడు వాడు హిందీలో కూడా బాగా రాణించగలుగుతారండి. ఈ సందర్భంగా మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం వారు పిల్లలకు సంబంధించి తల్లికి వందనం అనేది అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అమౌంట్ పిల్లల తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది తల్లిదండ్రులు కొంతమంది ప్రైవేట్ స్కూల్కి పంపించడం జరుగుతుంది. సో ఆ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆటోలోనో, వ్యాన్లోనో వెళుతూ ఎన్నో ప్రమాదాలకు గురవడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ విద్యలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎంతసేపు 18 సంవత్సరాల వరకు ఓన్లీ ఎడ్యుకేషన్. సో వాళ్ళకి ఆటలో పాట అనేది ఏమఉండదు. కానీ మన ప్రభుత్వ పాఠశాల అలా కాదండి. ఎడ్యుకేషన్తో పాటు ఆటలో పాటలతో పాటు చక్కని విద్యను అందించడం జరుగుతుంది. మేము కూడా పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రుల ద్వారా మీరు గమనించండి. ఆ ప్రైవేట్ స్కూల్కి పంపించే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మీ పిల్లల కన్నా బ్యాంకులో వేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మరి ప్రభుత్వం వారు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సౌకర్యాలను కూడా వినియోగించుకొని మరి అందరూ కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.